బ్యాటింగ్ బౌలింగ్లో ప్రపంచ స్థాయి చూపిస్తున్న టీమిండియా ఫీల్డింగ్లో మాత్రం దిగజారుతోంది. ఒకప్పుడు ప్రపంచ అత్యుత్తమ ఫీల్డింగ్ జట్టులో ఒకటిగా ఉన్న భారత జట్టు ఇప్పుడు క్యాచ్లు వదిలేయడము, బౌండరీలు ఆపలేకపోవడము, త్రోలు తప్పిపోవడంతో విమర్శలు ఎదుర్కొంటోంది. జూన్ నుంచి ఇప్పటి వరకు అంతర్జాతీయ మ్యాచ్ల్లో టీమిండియా ఏకంగా 28 క్యాచ్లు వదిలేసింది. ఇదే సమయంలో జట్టు క్యాచింగ్ ఎఫిషియన్సీ 76.8% మాత్రమే. జింబాబ్వేతో జరిగిన సిరీస్లో భారత క్యాచింగ్ ఎఫిషియన్సీ 64.2%కి పడిపోయింది. ఇదే సమయంలో జింబాబ్వే క్యాచింగ్ ఎఫిషియన్సీ 92.3%తో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే సమస్య కేవలం ఫీల్డింగ్ కోచ్లోనే లేదు. భారత జట్టులో టీ దిలీప్, బ్రాంటన్ డస్కాటే వంటి ఫీల్డింగ్ నిపుణులు ఉన్నప్పటికీ పరిస్థితి మారలేదు. మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ చెప్పినట్టు ఫీల్డింగ్ అనేది ఒక్క రోజులో నేర్చుకునే నైపుణ్యం కాదు, అది జట్టు సంస్కృతిలో భాగం. మరోవైపు మాజీ ఇంగ్లాండ్ ఆటగాడు, ఫీల్డింగ్ కోచ్ జాన్ మూనీ భారత ఆటగాళ్లు బ్యాటింగ్ బౌలింగ్పై పెట్టే సమయంతో పోలిస్తే ఫీల్డింగ్కు తగిన సమయం కేటాయించడం లేదని అభిప్రాయపడ్డాడు. ఆయన దృష్టిలో ఫిట్నెస్తో పాటు టెక్నిక్, కాన్ఫిడెన్స్, మెంటల్ డిసిప్లిన్ కూడా అంతే ముఖ్యమన్నాడు. ఇక జట్టు కాంబినేషన్లో తరచూ మార్పులు చోటు చేసుకోవడం కూడా మరో కారణంగా కనిపిస్తున్నాయి. IPL 2026 తర్వాత కేవలం 17 ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో భారత జట్టు 38 మంది ఆటగాళ్లను వినియోగించింది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఆటగాడికి నిర్దిష్టమైన ఫీల్డింగ్ పొజిషను, బాధ్యత, కోఆర్డినేషన్ లాంటి అనేక సమస్యలు కూడా కష్టంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. బ్యాటింగ్ మ్యాచ్లను గెలిపించవచ్చు, బౌలింగ్ ప్రత్యర్థిని కట్టడి చేయవచ్చు, కానీ ఒక్క క్యాచ్ చేజారితే మొత్తం కథే మారిపోవచ్చు. అందుకే టీమిండియా మళ్ళీ ప్రపంచ స్థాయి ఫీల్డింగ్ జట్టుగా మారాలంటే ఫీల్డింగ్కు ప్రాక్టీస్తోనే కాదు, జట్టు సంస్కృతిలో కూడా మళ్ళీ అగ్రస్థానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. Taste the Daily.